లేచిన వేళ విశేషం ఏంటో తెలియదు కానీ అసలు ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. సో ఎందుకు ఇలా అంటున్నానో తెలుసుకోవాలి అంటే వీడియో ఎండ్ వరకు చూసేసి. ఇంకా సాటర్డే వచ్చిందంటే కన్ఫామ్గా మా ఇంట్లో ఉండాల్సింది పప్పే. 100 అయినా 106 అయినా సరే పప్పే అన్నమాట. సో ఇంకా పప్పులోకి అయితే రైస్ కూడా వండేశారు. ఇంకా దోశలాగా వేయాలంట అట్లు, అందుకని ఇలా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. నాన్ స్టిక్ ఫ్రై చేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, అదైతే హీట్ చేసేసి లైట్గా ఆయిల్ వేసేసి ఇడ్లీ పిండి కొంచెం పల్చిగా వేసుకుంటే కరకరలాడుతూ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా గ్రైండర్లో అయితే మినపప్పు నలుగుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి గుమ్మడికాయ అనమాట. ముందు రోజే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసి ఒక కాటన్ క్లాత్లో వేసేసి కొంచెం బరువు పెట్టేస్తే మార్నింగ్ కల్లా వాటర్ అంతా దిగిపోతుంది. మార్నింగ్ ఇదంతా స్క్వీజ్ చేస్తే ఎక్స్ట్రా వాటర్ కూడా మొత్తం పోతుంది. ఈ గుమ్మడికాయ ముక్కల్లో మినప్పిండి వేసేసి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ జీలకర్ర, కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసేసి వడియాల కింద పెట్టేసుకోవడమే. ఇలా చెప్పడం చాలా ఈజీ కానీ చేయడం మాత్రం చాలా కష్టపబ్బా. ఎందుకంటే ఒక 2 డేస్లో ఆరిపోవాల్సిన వారం అయితే తీసుకుంది ఈ వర్షాల వల్ల. సో ఇంకా ఇది వచ్చేసి ఏబీసీ ఫార్మ్ ఎక్సెల్ చేద్దామని చెప్పేసి క్యారెట్, బీట్రూట్ అండ్ ఇంకా ఆమ్లా అయితే తెప్పించేసి నొప్పి వచ్చేలాగా వాష్ చేసేసి ఇంకా తురిమేశాను. ఇంకా ఎండలో పెట్టిన ఒక 2 గంటలకి వర్షం ఫుల్ నాన్ స్టాప్గా ఒక 2 అవర్స్ అయితే వచ్చింది. ఇంకేమవుతుంది ఊహలకే వదిలేస్తున్నాను. సో వీడియో నచ్చితే కన్ఫర్మ్గా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం